నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. రాష్ట్రానికి మంచి చేయడం చేతగాని వైసీపీ నాయకులు మంచి చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడం మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హితవు పలికారు. శాసనసభలో బడ్జెట్ జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ఆయన ఏపీకి వైసీపీ హానికరమనే విషయాన్ని అంతా గుర్తించాలన్నారు. గత 5 ఏళ్లలో చేసిన అరాచకాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందని వైసీపీ సభ్యులు సభకు మొహం చాటేస్తున్నారని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులపై సభలో చర్చించకుండా బయట ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. రైతు బజార్లు, కలెక్టరేట్లో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారన్న ఆయన డబ్బు వసూళ్ల కోసం గవర్నర్ పైన కేసులు పెట్టవచ్చనేలా ఒప్పందాలు చేసుకున్నారని మండిపడ్డారు. గత తప్పిదాలు ఎత్తి చూపితే కేంద్ర ప్రభుత్వం నివ్వెరపోయిందన్న కేశవ్ ఆర్థిక అరాచకం దేశమంతా పాకుతుందని కేంద్రం సర్క్యులర్ ఇచ్చిందని పేర్కొన్నారు. కార్పొరేషన్ అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా పరిగణిస్తామని చెప్పారు. రాష్ట్రానికి మంచి చేయాలన్న తపన ఉన్న ఆర్థిక పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయన్న కేశవ్ చంద్రబాబు మార్గదర్శనంలో ఏదైనా సాధించగలమనే ధైర్యం ఉందని చెప్పారు. అనంతరం శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. రేషన్ కార్డును ప్రజలు సర్టిఫికేట్లా భావిస్తున్నారని, అందుకే రేషన్ కార్డు బదులు రైస్ కార్డుగా జారీ చేస్తున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభకు తెలిపారు. సభలో తెల్ల రేషన్ కార్డులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అర్హత ఆధారంగానే రేషన్ కార్డుల్ని మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి వివరాల్ని కేంద్రానికి తెలిపామని స్పష్టం చేశారు. ఈ కేవైసీ వివరాల కోసమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి వివరాల్ని కేంద్రానికి సమర్పించామన్నారు. రాష్ట్రంలో 1.94 కోట్ల రేషన్ కార్డులు ఉంటే 4.26 కోట్ల మందికి ఇందులో లబ్ధి కలుగుతోందని వివరించారు. సొంత వాహనం కాకుండా టాక్సీ కలిగిన వారికి రేషన్ కార్డు పొందేందుకు అర్హత ఉందని మంత్రి వివరించారు. విశ్వవిద్యాలయాల వీసీల రాజీనామాల అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార విపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ జరిగింది. వీసీల రాజీనామా లేఖలు తీసుకొచ్చి ఇవిగో ఆధారాలంటూ మండలిలో విపక్ష నేత బొత్స చూపించగా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ను లోకేష్ కోరారు. బెదిరింపు అనే పదం వీసీల రాజీనామా లేఖల్లో ఎక్కడా లేదన్న ఆయన వైసీపీ నియమించిన వీసీలకు ఇంగ్లీష్లో బేసిక్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. రాజీనామా చేసిన ఒక వీసీ రాజారెడ్డి చెల్లెలి కోడలు అన్న ఆయన మరో వీసీ ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్త అని మండిపడ్డారు. ప్రసాద్ రెడ్డి జగన్ పుట్టినరోజు వేడుకలు వర్సిటీలో నిర్వహించారని గుర్తు చేశారు. పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆనాటి వీసీలదని విమర్శించారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం తలెత్తింది. తర్వాత సభ 10 నిమిషాలు వాయిదా పడగా తిరిగి ప్రారంభమయ్యాక విపక్ష సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సభ రేపటికి వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 45.72 మీటర్ల ఎత్తుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. నిర్ణీత ఎత్తులోనే ప్రాజెక్టు నిర్మించి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పోలవరం నీటిని తరలించి న్యాయం చేస్తామని శాసన మండలిలో తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గించారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పోలవరం అంచనాల సవరణ ఎత్తుపై మిగతా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి పోలవరం ఎత్తు తగ్గించింది గత వైసీపీ ప్రభుత్వమేనని సభకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తూ కేంద్రానికి జగన్ సర్కారు లేఖ రాసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో తొలిసారి మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సుల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా సంఘాలకు ఉపాధి కల్పనలో భాగంగా ఆర్టీసీలో అద్దె బస్సుల్ని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించిన సర్కారు మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సుల్ని తర్వాత కేటాయించనున్నట్టు తెలిపింది. ప్రతి నెల ఒక్కో బస్సుకు 77,220 రూపాయలు అద్దె చెల్లించనున్నట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వివరించింది. ఈ బస్సులు కొనుగోలు చేసేందుకు మహిళా సంఘాలకు ప్రభుత్వమే బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమంలో 50 బస్సుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ప్రారంభిస్తారని తెలిపింది. తెలంగాణ మంత్రివర్గం ఎల్లుండి సమావేశం కానుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే భేటీలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2వ దశ సమగ్ర కులగణనకు ఆమోదం తెలపనున్న కేబినెట్ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సుల్లో 3ంటిని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ తర్వాత వచ్చిన అభ్యంతరాలపై చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే అంశంపై ఓ నిర్ణయానికి రానుంది.
గుజరాత్లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నిన్న సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వనతార వన్యప్రాణి సంరక్షణ పునరావాస కేంద్రానికి వెళ్లారు. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన వనతారాలో వన్యప్రాణులకు అందిస్తున్న వైద్య సదుపాయాల్ని తెలుసుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్ అనంత్ అంబానీతో కలిసి ఏనుగుకు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తున్న విధానాన్ని, హైవేపై ప్రమాదంలో గాయపడిన చిరుతపులికి శస్త్రచికిత్స చేస్తున్న విధానాల్ని పరిశీలించారు. ఆసియా సింహాలు, తెల్ల సింహం, అరుదైన క్లౌడెడ్ చిరుత పిల్లల్ని ఆప్యాయంగా తాకారు. బంగారు పులులు, మంచు చిరుతలు, చింపాంజీలు, ఒరాంగుటాన్, హిప్పోపొటమస్, మొసళ్లు, చేపలకు ఆహారం అందించారు. జీబ్రాలు, జిరాఫీ, రైనోలకు దుంపలు ఇచ్చారు. కొండ చిలువ, అరుదైన 2 తలల పాములు, తాబేళ్లను ఆసక్తిగా గమనించారు. చిన్న కొండ చిలువను చేతిలో తీసుకున్నారు. కీళ్లు, పాదాల నొప్పుల నుంచి హైడ్రోథెరపీ కొలనుల్లో ఉపశమనం పొందుతున్న ఏనుగుల్ని పరిశీలించారు. ప్రమాదాల నుంచి కాపాడిన రామచిలుకలకు స్వేచ్ఛ కల్పించారు. వనతారాలో వైద్యులు, సిబ్బంది, నిర్వహణ కార్మికులతో మాట్లాడి అక్కడ అందిస్తున్న సేవల్ని తెలుసుకున్నారు. తిరుపతి జూ పార్క్ రోడ్లోని దేవిలోక్ ఆవరణలో చిరుత సంచారం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. 2 నెలల నుంచి ఎస్వీయు, వేద విశ్వవిద్యాలయం, అలిపిరి జూ పార్క్ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది. 15 రోజుల క్రితం వసతి గృహాల వద్ద తిరుగాడిన చిరుత ఇనుప కంచె ఉన్నందున లోనికి ప్రవేశించలేకపోయింది. 10 రోజుల క్రితం రాత్రివేళ చిరుతపులి సంచారంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసినా చిరుత చిక్కలేదు. గత రాత్రి జూ పార్క్ రోడ్డులోని దేవ్లోక్ స్థలం ఆవరణలో చిరుత సంచరించగా అలిపిరి జూ పార్క్ మార్గంలో ప్రయాణికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం జయకేతను ఎగురవేశారు. పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులపై 77,461 ఓట్ల మెజారిటీతో రాజశేఖరం గెలిచారు. ఇంత గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్న ఆయన పట్టభద్రుల హక్కుల సాధనకు కృషి చేస్తానని చెప్పారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. పీడీఎఫ్ తరఫున అభ్యర్థి లక్ష్మణరావుకు వైసీపీ మద్దతిచ్చినప్పటికీ ఆయనకు ఘోర పరాజయం తప్పలేదు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకు 82,320 ఓట్ల మెజారిటీ లభించింది. కూటమి ప్రభుత్వం పట్ల నమ్మకమే పట్టభద్రులు ఇంతటి భారీ విజయాన్ని కట్టబెట్టడానికి కారణమని ఆలపాటి రాజా పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగ్గా విపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ కొన్ని నెలలుగా సభకు రావడం లేదని వివరించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే చట్ట ప్రకారం అనర్హుడిగా ప్రకటించొచ్చని తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. అటు పిటిషన్పై జోక్యం చేసుకోవడానికి కోర్టు పరిధి ఏంటని ధర్మాసనం ప్రశ్నించగా ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని శాసనసభ వ్యవహారాల శాఖ తరపు న్యాయవాది తెలిపారు. ఈ వాదనతో విభేదించిన పిటిషనర్ కోర్టులు జోక్యం చేసుకోవచ్చని, వాదనలు వినిపించడానికి గడువు కావాలని కోరారు. ఈ మేరకు గడువు ఇచ్చిన కోర్టు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. మెరుగైన పరిహారంతో పాటు తమ గ్రామానికి 4 వరుసల రహదారి నిర్మించాలనే డిమాండ్తో వరంగల్ మామునూరు రైతులు డిమాండ్ చేశారు. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు వరంగల్ నక్కలపల్లి ప్రధాన రహదారి వద్ద భూ సర్వేను అడ్డుకున్నారు. గుంటూరుపల్లి భూ నిర్వాసితులు సర్వేకు వచ్చిన జిల్లా అధికారుల్ని అడ్డుకుని నిరసన తెలిపారు. సర్వేకు వచ్చిన అధికారులతో వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ రైతులు అంగీకరించనందున సర్వే ముగించుకుని అధికారులు వెనుతిరిగారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సర్వే జరగనివ్వమని రైతులు స్పష్టం చేశారు. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయం కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి భవానీ బాధ్యతలు స్వీకరించారు. సెక్రటరీని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కలిశారు. అనంతరం మనోహరాబాద్ గ్రామంలోని పసుపు ఆధారిత పరిశ్రమను ఇరువురు సందర్శించారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆత్మనిర్భర్ భారత్ పథకంలో పసుపు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడంపై పసుపు రైతుల్ని ఆమె అభినందించారు. కెనడా నుంచి దిగుమతులపై అమెరికా 25% సుంకాలను అమల్లోకి తెచ్చిన వేళ కెనడా కూడా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా ఇతర వస్తువులపై 25% సుంకం విధిస్తున్నట్టు కెనడా ప్రకటించింది. అమెరికా నుంచి ప్రస్తుతం $155 బిలియన్ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్న కెనడా ఆ మొత్తం విలువపై 25% సుంకం విధిస్తున్నట్లు వెల్లడించింది. కొన్ని వస్తువులపై తక్షణమే సుంకాలు అమల్లోకి రాగా మరికొన్నింటిపై 21 రోజుల తర్వాత అమలవుతాయని తెలిపింది. అమెరికా సుంకాలను ఉపసంహరించుకునే వరకు తాము సుంకాలు వసూలు చేస్తామని తెలిపింది. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించింది. అగ్రరాజ్యానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులపై 15% అదనపు టారిఫ్లు విధిస్తామని ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే చికెన్, గోధుమ, పత్తి, కార్న్పై 15% వరకు అదనపు సుంకం విధిస్తామని చైనా వాణిజ్య శాఖ తెలిపింది. సోయా, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు,
డైరీ ఉత్పత్తులపై 10% అదనపు సుంకం విధిస్తామని చైనా పేర్కొంది. కొత్త సుంకాలు ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అమెరికా అండతో రష్యాపై అలుపెరుగని యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ గట్టి షాక్ ఇచ్చారు. రష్యాతో యుద్ధం కోసం తాము అందిస్తున్న మిలిటరీ సాయాన్ని నిలిపేశారు. శాంతి స్థాపనపై దృష్టి సారించామని, తమ భాగస్వాములు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాలని అమెరికా అధ్యక్ష భవనం ప్రతినిధి తెలిపారు. రష్యాతో శాంతి చర్చలు జరిపే విధంగా ఉక్రెయిన్పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా ఇది తాత్కాలికమేనని చెప్పారు. రష్యాతో యుద్ధానికి తెరదించే దిశలో శాంతి ఒప్పందం కుదర్చడం సహా అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదన ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచింది. రష్యా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పిస్తామని గ్యారంటీ ఇస్తేనే ఒప్పందంపై సంతకం చేస్తానని జెలెన్స్కీ చెప్పడం ఇరు వర్గాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని నిలిపేశారు. ఇదే సమయంలో రష్యాతో సంబంధాల్ని పటిష్టం చేసుకునే దిశలో ఆ దేశంపై గతంలో విధించిన ఆంక్షల్ని తొలగించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేయాలని కోరినట్లు తెలిసింది. ఇందుకు బదులుగా రష్యా నుంచి ఏం ఆశిస్తున్నారనేది తెలియాల్సి ఉంది.